అది 1960ల సమయం. విజయవాడ అంటే కేవలం ఒక వ్యాపార కేంద్రమే కాదు, అది ఒక పవర్ హౌస్. కృష్ణానది అలల మీద వచ్చే గాలి కంటే అక్కడి వినిపించే పొలిటికల్ నినాదాలు హోరే ఎక్కువ. రాజకీయాలు, రౌడీయిజం సిద్ధాంతాలు అన్నీ ఆ నగర వీధుల్లో పెనవేసుకుని ఉండేవి. ఆ సమయంలో విజయవాడ వీధుల్లో ఇద్దరు అన్నదమ్ములు నడుస్తుంటే అదో వైబ్రేషన్. వారే వంగవీటి రాధా, వంగవీటి మోహనరంగ. అప్పట్లో బెజవాడను చలసాని రత్నం శాసించేవారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలు, ట్రేడ్ యూనియన్ల మీద ఆయనకు తిరుగులేని పట్టుండేది. ఆటో డ్రైవర్లు, లారీ క్లీనర్లు, రిక్షా కార్మికులు అందరూ ఆయన మాటే వినేవారు. మొదట్లో వంగవీటి సోదరులు కూడా ఆయన వెంటే ఉండేవారు. కానీ రంగాలో ఒక తెలియని ఆవేశం, అణగారిన వారి కోసం ఏదన్నా చేయాలనే తపన ఉండేది. కుర్రకారు ఉడికి రక్తం కదా, ఇలా మెల్లగా సాగితే తమ వారు బాగుపడినట్లే అని భావించారు. అందుకే నిప్పు కనుక దావానంలా వ్యాపించాలనే తపనతో పనిచేయడం మొదలుపెట్టారు. దీంతో మెల్లగా ఈ సోదరులు ఇమేజ్ పెరిగిపోయింది. కార్మికులంతా రత్నం వైపు నుంచి రాధా, రంగం వైపు రావడం మొదలుపెట్టారు. అనుకున్నట్లే రంగా, రాధా వెలిగించిన చిన్న నిప్పు రవ్వ దావానంలా మారింది. యునైటెడ్ ఇండిపెండెన్స్ అనే స్టూడెంట్ యూనియన్ పెట్టి కాలేజీల నుంచి బస్టాండ్ల వరకు వంగవీటి పేరు మారుమోగేలా చేశారు. ఇది సహించలేని శక్తులు వంగవీటి రాధాను దారుణంగా పొట్టన పెట్టుకున్నారు. అప్పటి వరకు అన్న నీళ్లలో ఉన్న రంగ అన్న మరణంతో ఒక అగ్నిపర్వతంలో మారాడు. ఆ కళ్ళల్లో బెజవాడ భవిష్యత్తు కనిపించింది. అక్కడితో ఒక ప్రస్థానం మొదలైంది. ఈ కథలో అసలైన మలుపు దేవినేని సోదరులు. దేవినేని గాంధీ, దేవినేని నెహ్రూ ఒకప్పుడు రంగాతో కలిసి భుజం భుజం కలిపి నడిచిన వాళ్లే. కానీ ఆధిపత్య పోరులో మనస్పర్ధలొచ్చాయి. స్నేహితులు కాస్త శత్రువులయ్యారు. అప్పటి వరకు అది కేవలం గ్యాంగ్ వార్లా ఉండేది. కానీ మెల్లమెల్లగా రాజకీయ రంగు పులుముకుంది. అప్పుడే రాష్ట్రంలో కొత్తగా ఒక పార్టీ పుట్టుకొచ్చింది. సామాజిక సమీకరణాలు మారిపోయాయి. ఒకవైపు అధికారం, అంగబలం ఉన్న శక్తులు, మరోవైపు కేవలం ప్రజాబలం, అణగారిన వర్గాల కోసం మద్దతు ఉన్న రంగ. యుద్ధం రాజుల మధ్య జరిగితేనే రంజుగా ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నవారు అణగారిన వర్గాల పక్షాన ఉన్న రంగాను టార్గెట్ చేసుకున్నారు. అయినా కూడా రంగా భయపడలేదు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే 1000 మంది వెనుక నడిచేవారు. నేనున్నాను, భయపడకండి అనే మాట చాలు పేదవాడికి కొండంత అండగా ఉండేది. రంగా అంటే కేవలం ఒక కులానికి చెందిన నాయకుడిగానే చాలా మంది చూస్తారు. కానీ నిజానికి ఆయన అందరివాడు. ఆఫీసుల చుట్టూ తిరగలేని సామాన్యులతో పాటు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగని బాధితులకు రంగా ఇంటి గుమ్మమే సుప్రీంకోర్టు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న 3.5 ఏళ్ల కాలం ఒక సంచలనం. వ్యవస్థను ప్రశ్నించడం, సామాన్యుడికి హక్కులు కల్పించడమే ఆయన లక్ష్యంగా ఉండేది. కృష్ణానది తీరాన రంగా పేరు వినిపిస్తే శత్రువులకు వణుకు పుట్టేది. ఆయన ఒక్క పిలుపిస్తే నగరం మొత్తం స్తంభించిపోయేది. ఆయనకు పెరుగుతున్న క్రేజ్ చూసి కొందరు తట్టుకోలేకపోయారు. రంగాను రాజకీయంగా ఎదుర్కోవడం సాధ్యం కాదని అర్థం చేసుకున్న శక్తులు కుట్రలు పన్నడం మొదలుపెట్టాయి. ఆయనను అంతం చేయడానికి పక్కా ప్రణాళికలు వేశారు. అది 1988 డిసెంబర్ 26వ తేదీ చలికాలం. ఆ రాత్రి విజయవాడ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలింది. పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం, వాళ్ళ హక్కుల కోసం రంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. నడి రోడ్డుపై గాంధీ విగ్రహం సాక్షిగా శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు. కానీ రాక్షసత్వం ఆ శాంతిని చూడలేకపోయింది. అకస్మాత్తుగా జరిగిన దాడిలో ఆ మహానేత నేలకొరిగారు. రంగా చనిపోయారన్న వార్త దావానంలా వ్యాపించింది. ఒక్క విజయవాడ మాత్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడికిపోయింది. బస్సులు తగలబడ్డిపోయాయి, వీధులు రక్తసిక్తమయ్యాయి. ఆవేశం కట్టలు తెంచుకుంది. ప్రజలు తమ సొంత మనిషిని కోల్పోయానంతగా విలపించారు. ఒక వ్యక్తిని చంపొచ్చు, కానీ ఆయన ఆశయాన్ని చంపలేమని ఆ రోజు నిరూపితమయ్యింది. వంగవీటి రంగా హత్యకు గురై 34 సంవత్సరాలు గడిచిపోయింది. ఒక తరం మారిపోయింది. కొత్త రాజకీయ నాయకులు వచ్చారు, కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ ఇప్పటికీ ఏ పల్లెటూరులో చూసినా, ఏ చిన్న మురికివాడలో చూసినా రంగా విగ్రహం కనిపిస్తుంది. ఆయన ఫోటో లేని ఆటో కనిపించదు. ఎందుకు రంగా అంటే అంత క్రేజ్? ఎందుకు ఆయన పేరు వింటేనే పూనకం వస్తుంది? ఎందుకంటే ఆయన కేవలం పదవుల కోసం పాకులాడలేదు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని కలలు కన్నారు. 1-2 కులాలు చేతుల్లోనే అధికారం ఉండకూడదని గొంతెత్తారు. అందుకే ఇప్పుడు ఆ గొంతు లేకపోయినా ఆశయాలు, ప్రతిధ్వని మాత్రం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ప్రభుత్వాలు ఆయన్ని గుర్తించలేకపోవచ్చు, జిల్లాలకు పేరు పెట్టకపోవచ్చు, అధికారికంగా జయంతి వేడుకలు జరపకపోవచ్చు. కానీ రంగాకు ఇవేమీ అక్కర్లేదు. ఆయన గూడు లేని పేదవాడి గుండెల్లో ఉన్నాడు. అన్యాయాన్ని ఎదిరించే ప్రతి యువకుడి ఆవేశంలో ఉంటాడు.
ఇప్పటికీ జూలై 4వ తేదీ వచ్చిందంటే చాలు ఆయన పుట్టినరోజును ఒక పండుగలా చేసుకుంటారు. కాపుల ఆశాజ్యోతిగా, బలహీన వర్గాల గొంతుకగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి వ్యవస్థను గడగడలాడించి ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తిగా అందరి మదిలో గుర్తుంటాడు వంగవీటి మోహనరంగ. ఆయన చరిత్ర మట్టిలో కలిసిపోయేది కాదు, అది తరతరాలకు అందాల్సిన ఒక విప్లవం అని చెప్పుకోవాలి. ఇప్పటి రాజకీయాల్లోనూ వంగవీటి రంగ ఆశయాలతో యువత ముందుకు రావాలి. అప్పుడే రాజకీయాల్లో ఉన్న చెత్త అంతా తొలగిపోయి బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది.